హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే మొలకల కర్రీ చూపిస్తున్నాను, చాలా హెల్దీ అండ్ టేస్టీగా. సో ముందుగా దానికోసం కొద్దిగా మిరియాలు, గుప్పెడన్ని పచ్చి కొబ్బరి అండ్ 2 పచ్చిమిర్చి, చిన్న ఇంచు అల్లం ముక్క, జీలకర్ర వేసి కొత్తిమీర కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి రెడీగా. సో ఈ పేస్ట్ మనకి కర్రీలో యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇది హెల్తీ రెసిపీ చేస్తున్నాం కాబట్టి మొలకలతో నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు. 2 స్పూన్స్ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి ఆ తర్వాత 1/2 కప్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కల్లిమాకు కూడా పోపులో యాడ్ చేయండి. అండ్ అలాగే పెద్ద సైజు టమాటోస్ అయితే 1, చిన్నవి అయితే 2 చిన్నవిగా కట్ చేసి 1 కప్పు టమాటోస్ కూడా వేసేయండి. టమాటోస్ పైన పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వండి. ఆ తర్వాత వాటిని ఒకసారి కలిపి చెక్ చేసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది ఒక పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసి దాన్ని మంచిగా ఆయిల్లో బాగా కలిపేసేయండి. ఉన్న టమాటోస్ ఆనియన్స్తో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటట్టు కలపండి. సో మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ వరకు యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇందులోకి మనం నానబెట్టిన మొలకల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం పొంగొచ్చినట్టు ఉడికినట్టు అయిన తర్వాత మొలకలు వేసేయండి. నేను వేసే మొలకల్లో మాత్రం ఇందులో పెసళ్ళు, బఠానీ, శనగలు ఉన్నాయన్నమాట. సో ఆ మొలకల్ని నేను యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ క్యాప్ పెట్టేసి ఒక 2 కానీ 3 కానీ విజిల్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. సో మనం ఇలా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను కారం ఏం వేయట్లేదు. మనం వేసిన 2 పచ్చిమిర్చి మాత్రమే సరిపోతాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇక్కడ 1 కప్పు మొలకలు తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. సో నెక్స్ట్ మూత తీసి కుక్కర్ని విజిల్ పోయాక చెక్ చేసుకున్నట్టయితే నాకు ఉడికిపోయింది. అందులోకి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కొద్దిగా పసుపు అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. సో అవి కూడా మిక్స్ చేసేసి కొంచెం ఒక పొంగొచ్చేంత వరకు ఉడకనియండి. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇంకాసేపు ఎక్కువ మనం స్టవ్ పైనే ఉంచేసుకోవచ్చు. సో లాస్ట్లో మనం దింపే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. మంచి టేస్టీ మొలకల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ డిష్ అండి. సో పిల్లలకైతే డెఫినెట్గా పెట్టాలి. డైరెక్ట్గా మొలకలు తినడానికి ఇష్టపడరు కదా. సో ఇలా చేసి మీరు పెడితే వాళ్ళు చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, లేదంటే అన్నంలోకి కానీ చాలా ఇష్టంగా తింటారు. సో మొలకలు కాబట్టి అవి హెల్దీ అండ్ అలాగే వాళ్ళు కూడా ఇష్టపడతారు తినడానికి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. చూసారా, 2 విజిల్లకి మాత్రమే మంచిగా కుక్ అయ్యాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ నానిన మొలకలు కాబట్టి మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి. సో ఈ కర్రీని పిల్లలకైతే డెఫినెట్గా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్దీ. డైరెక్ట్గా మనం తినగలుగుతాం కానీ వాళ్ళు మొలకలు తినలేరు కదా. సో ఇలా స్పైసెస్ తక్కువ వేసి అండ్ మసాలాలు ఘాటు ఇలా లేకుండా మనం పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా పిల్లల కోసం ట్రై చేసి అయితే రెసిపీ పెట్టండి. అండ్ మన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.